అయినా చేసింది నువ్వు కాదు గాని వాడు హరిగాడు తప్పు చేసినాడు. వాడు యాడున్నాడో చెప్పు. చెప్పకుంటే నీకు తెడ్డు కట్టి ఇరుగుతాలే. చెప్పకుంటే నీకు తెడ్డు కట్టి ఇరుగుతాలే. 2 నిమిషాల తర్వాత రే 2 గంటల టైం అయిపోయింది కానీ 6 గంటలు బాగుంది సినిమాకు తలకాయ తినకరా స్వామి. మే జ్యోతి పదాన్ రద్దో రాఘవేంద్ర గడు ఆడున్నాడు రా వన్ కథ తేలుజాం రా. మే రాజీ ఆగు, నా ఆయుధం ఆడంది తీసుకొని వచ్చా, మర్చిపోయి వచ్చిన. పో మేము తేబో మన ఆట ఆడదాం రా. జ్యోతి ఈరోజు వానుకుంది నా చేతిలో రాఘవేంద్రకు. రే రాఘవేంద్ర, రే రాఘవేంద్ర. చెప్పుకా నేనేం చేసిన స్వామి మీకు దొరికా నేను. అయినా చేసింది నువ్వు కాదు గాని మర్యాదగా హరిగాడు ఆడున్నాడో చెప్పు. చెప్పకుంటే తెడ్డు కట్టి ఇరుగుతాది నీకు. చెప్పు. నమస్కారం అక్క, మీ ఇద్దరు మెడబడి అక్క. హరియానా ఫోన్ చేస్తా. అరే చెప్పు రవీంద్రనా, యాడో ఏ విషయం చెప్పున్నా. రే రే హరి నువ్వు యాడో చెప్పురా, అర్జున్ నీతో పనిందిరా. రే ముందు అర్జున్ అవకాశం పెట్టరా చెప్పు. ఏ విషయం చెప్పున్నా. రే ఏం లేదురా బా, నీతో చాలా పని నువ్వు అర్జున్ యాడో చెప్పరా, అడుగుతా చెప్తావా? అడుగుతుంది చెప్తారా. సరే సరే పెడతానా చూడు. పెట్టు. రే వాడు లొకేషన్ పెట్టినాడేమో చూడరా ఒకసారి. చూడుక లొకేషన్ పెట్టినాడు. పెట్టినాడు పదంపా. చెప్పు చంద్రన్న. ఏమో రాఘవేంద్రన్న ఏమో భయపడతా ఫోన్ చేసినాడు. ఇటుకు వచ్చాడంటలేనా. సరే సర్లే. 5 నిమిషాల తర్వాత అగడికా హరిగాడు. ఒరే వాని కథ మేము చూసుకుంటాం, నువ్వు పారా. కొడుకుని వెయ్యాన్ని. అరే ఏమన్నా రాఘవేంద్రన్న, ఏమన్నా ఆడవాళ్ళని పిలుచుకొచ్చినావు? ఏక మీకు డాక్టర్ మీటింగ్ లేదా అయిపోద్దు? రే నువ్వు ఏదో తప్పు చేసినావు అంటే వాళ్ళు మెడతో కొట్టుకొచ్చారా నేను. నన్నా నేనేం తప్పు చేసినాక వీళ్ళేంది నా ఇంత సీరియస్గా ఉండారు? వాళ్ళు మెడతో కొట్టుకొచ్చారా. ఏంది కా పులివెందులో ఇంతవరకు మొగోడే నా కాలర్ పట్టుకోలే, మీరు ఆడోళ్ళకి పట్టుకున్నారు. ఇంతకేం జరిగింది కా? మే ఆ ఫోన్ ఇటీ మే. ఓయమ్మ స్వామి. రే నువ్వు ఈ ఆఫర్ పెట్టినావు. ఈ ఆఫర్ కోసం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పొద్దునొకులు ఇంటికి ఆడికి తిరగలేక తెచ్చినాం. యాడుందిరా ఈ ఆఫరు? పొద్దునొకులు ఇంటికి ఆడికి తిరగలేక తెచ్చినాం. యాడుందిరా ఈ ఆఫరు? ఒక ఈ ఆఫర్ 6 రోజులు లెక్క వాళ్ళు పెట్టినది. 6 రోజుల తర్వాత అయిపోయింది. మీరు ఇప్పుడు పోతే అట్టక్క మాకేం అవన్నీ ఏం తెలుసురా? ఆ ఆఫర్ నా సెల్లుకి ఇప్పుడు వచ్చింది, నేను ఇప్పుడు చూసినారా. ఆ వీడియో ఇప్పుడు వచ్చిందా మీకు? ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వినారు మీరు. అడిగి సంపిరిపో మీరు కాదుక్క, కొంచెం తెలివని ఉండాలక్క మీకు. ఏందిరా నాకు తెలివి లేదంటున్నావా? నీకు తెలివి లేదురా. ఈ ఆఫర్ 3 రోజులు 6 రోజులు కాదురా. మర్యాదగా ఇప్పుడు ఈ ఆఫర్ నడుస్తుందో లేదో చెప్పు. ఓయమ్మ ఈ ఆఫర్ కోసం మీరు నన్ను మెడపట్టు పట్టుకునేదే. ఒక్క మీరు మెడపట్టి ఇస్తండి ఇక, మంచి ఆఫర్ తీసుకొచ్చిన మీకు చెప్తా అక్క. నేను తీయండి ఇక. చెప్పు ఒక ఈ ఆఫర్ కోసం మీరు మా దగ్గరికి వచ్చింది. నేను ఏమనుకున్నా బా సబీర్ గారు మీ ఇద్దరు కలిసి. రాయదన్నా ఒక్క నిమిషం గమ్మన్నా, వాళ్ళ ఆఫర్ చెప్తా, లేకపోతే మళ్ళీ మీరుతో కొట్టేటట్టున్నారు. ఎట్లాంటి ఇక ఆఫర్ చూడండి. మన పులివెందుల్లోని మెయిన్ బజార్లో ఉన్న మసీదు పక్క సందులోనే ఎస్బీఎస్ కలెక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ లేడీస్కి సంబంధించిన షాప్ అయితే ఉంటుంది. సో ఇందులో డిసెంబర్ 19వ తేదీ నుంచి అయితే ఈ ఆఫర్స్ అవైలబుల్లో ఉంటాయి. దీనిలో వచ్చేసి 1000కి 7 డైలీ వేర్ టాప్స్ చూస్తున్నారు కదా ఇవే. అలాగే 1000కి 5 లెగ్గిన్స్, అలాగే 1000కి 5 లివా ఫ్యాన్సీ టాప్స్. ఒకటి వచ్చేసి 1000కి 10 చిన్నపిల్లల లెగ్గిన్స్. సో అలాగే చిన్నపిల్లల టీ షర్ట్లు ఇవి వచ్చేసి 50 రూపాయలు కొట్టిస్తున్నారు. 50 రూపాయల కంటే మనకు కనీసం అంటే కర్చీప్ కొనాలన్నా కూడా 25 రూపాయలు పెట్టాలా. సో టీ షర్ట్లు ఇస్తున్నారు ఇక్కడ. సో ఇంకోటి వచ్చేసి 1000కి 2 కుర్తా సెట్స్. సో మన పులివెందుల్లో ఇంత మంచి ఆఫర్స్ ఎక్కడైనా ఉన్నాయో మీరు ఎంక్వైరీ చేసుకొని కూడా ఇక్కడికి రావచ్చు. ఇలాంటి ఆఫర్స్ ఎక్కడ ఇవ్వరు. ఇవి వచ్చేసి డిసెంబర్ 19వ తేదీ నుంచి సంక్రాంతి వరకు అయితే మీకు అవైలబుల్లో ఉంటాయి. చాలామంది అన్న మీరు వీడియో పెట్టిన తర్వాత ఆఫర్స్ అయిపోయిన తర్వాత మాకు వీడియోస్ వస్తున్నాయని చెప్తుంటే సంక్రాంతి వరకు అయితే ఈ ఆఫర్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. సో కావాలనుకున్న వాళ్ళు అలాగే తీసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ పక్కన అటుపక్క ఇటుపక్క సందులో ఉంటారు కదా, వాళ్ళకు కూడా పిలుచుకొని వచ్చి షాపింగ్ చేసి ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోండి. ఏమన్నా అందరికీ ఆడవాళ్ళకి ఆఫర్ పెట్టినారు, మగవాళ్ళకి ఏం లేవా అని మీరు బాధపడుతూ ఉండొచ్చు. సో మీకు కూడా ఆఫర్ ఉంది. సో ఇదే ఎస్బీఎస్ కలెక్షన్స్లోనే ఫ్రంట్ సైడ్ ఎస్బీఎస్ కలెక్షన్స్ బాయ్స్కు పిల్లలకు సంబంధించి ఉంటుంది. సో అక్కడ కూడా 1000కి 4 షర్ట్లు, 1000కి 3 ప్యాంట్లు, పెద్దోళ్ళకైనా పిల్లోళ్ళకైనా. సో మంచి మంచి కలర్స్ చిన్నపిల్లలకు ఉన్నాయి. ఒకసారి చూడండి, అవి కూడా చూపిస్తాను. సో పెద్దవాళ్ళకు కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి.
సో మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అలాగే ఫ్యాన్సీ డ్రెస్ పైన కూడా 50% డిస్కౌంట్ అయితే ఉంది. చూసారక్క మంచి ఆఫర్లక్క. ఇది క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఉంటుంది. అదన్న 6 రోజులే పోండి ఇక్క, సంక్రాంతి వరకు షాపింగ్ చేసుకోకండి ఇక్క. బ్రహ్మాండమైన ఆఫరు. బాబా హరి ఎంత మంచి ఆఫర్ హరి. చూసారా సార్ డబుల్ యాక్షన్. నువ్వు చెప్పినందుకు, నీకు పెట్టినందుకు వాళ్ళకు చాలా థ్యాంక్స్ హరి. Okay. బయట ఆడోళ్ళందరూ నిన్ను తలుచుకుంటారు హరి. ఓకే అక్క. పులివెందుల్లో ఆడోళ్ళందరికీ ఆఫర్లు లేవని తనకలాడుతున్నారు. ఇంత మంచి ఆఫర్ చెప్పినావు నువ్వు, అదేందో చెప్పురా వాళ్ళకు. ఓ మిగతా ఆర్డర్లకు కూడా చెప్పాలా? సో పులివెందులో మన ఆడపడుచులు మీ అందరికీ ఈ ఆఫరు. సో ఈ క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు అయితే ఈ ఆఫర్ ఉంటుంది. ఇంతకుముందు 6 రోజులే పెట్టినాము, 6 రోజులు అయిపోయిన తర్వాత వీడియో వచ్చింది మాకని చెప్పేసి బాధపడుతున్నారు కదా. సో తొందరగా వెళ్ళండి, షాపింగ్ చేయండి. ఇంత మంచి ఆఫర్ ఎక్కర్లేదు. పోండిక్క తల్లి, మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్పండి, మళ్ళీ వీడియో అయిపోయిందని రావకండి. సంక్రాంతి లాస్ట్ ఈ జాగ్రత్త పెట్టుకోండి. ఏంటి ఇక్క మీ ఆయుధాలా? ఇవి మా ఆయుధాలు. పోండి మా తల్లి. చెప్తే మాకేమన్నా ఆఫర్ ఉంటుందా? పోయి అడిగి పోయి అరే నా వీడియోస్ చేసినామని చెప్పండి, మీకు ఇంకా డిస్కౌంట్ ఏమన్నా ఇచ్చారు. పోండి ఆడపడి చంపుతారు ఇద్దరు. పోండి. ఒమ్మే రాజీ, హరిగాడు చెప్పినది ఆఫరు బాగుంది. నేను మా సందులో వాళ్ళందరికీ చెప్తా, నువ్వు మీ సందులో వాళ్ళందరికీ చెప్పు. పదాం పైన జ్యోతి, మనందరం షాపింగ్ చేస్తాం అందరం కలిసి. పదాంపా. బాయ్ అమ్మో ఏంది రావేదన్నా వాళ్ళు ఆఫర్ అయిపోయిందని చెప్పేసి మనల్ని కొట్టినీకి వచ్చారా? అక్క మీ ఇద్దరు నమస్కారం అక్క. కాదున్నా నేను కాలేజీలో నువ్వు మామూలుగా అమ్మాయిలు ఏమైనా ర్యాగింగ్ చేసినావేమో, మీరు తోకొట్టినీకి వచ్చినా నేను భయపడితే కదన్నా. నేను కూడా అనుకున్నారా స్వామి, నేను ఎప్పుడు అమ్మాయిలను గౌరవించా. ఎవరైనా ఇట్లా ఏమన్నా కామెడీ చేసినాడు బాబా వద్దు స్వామి. నువ్వేమనలే కదా నిజంగా? ప్రామిస్ ఎవరన్నారు అమ్మాయిలను గౌరవించారా? నేను నువ్వు కూడా ఎవరికైనా ఆఫరు చెప్పు మీ ఇంటి మీ ఊర్లో వాళ్ళందరికీ. మా ఊరు చెప్తా.